రాతి హృదయాలైన యేసే ప్రేమ మార్చగలదు. సౌలునే పౌలుగా చేసిన దేవుడు, అంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. కాబట్టి వాళ్ళ గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఒకటి, 3 చెప్తాను కదా. ఒకటి, ఎందుకు ఈ హిజ్రాల్ అనే వాళ్ళు ఈ విధంగా ఈ ట్రైన్లలో షాపుల దగ్గర వాళ్ళు భిక్షాటన చేసుకుంటూ బ్రతకాల్సి వస్తుంది? కారణం ఏంటి అంటే, బికాస్ we don't have any opportunity in this society as a human being. Nobody recognizes us as a human, and society doesn't accept us to work with them. మాతో కలిసి పనిచేయడం ఎవరికి నచ్చదు. అసలు మాకు పని ఒకప్పుడు చాలా భయంకరంగా ఉండేవి. ఇప్పుడు పోల్చుకుంటే కొంచెం, ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం పరిస్థితులు పర్వాలేదు. నథింగ్ ఈజ్ బెటర్ దెన్ సంథింగ్ ఈజ్ దేర్. ఏమీ లేనప్పుడు ఏదో ఒకటి ఉండడం మంచిదేగా అన్నట్టుగా అలా ఉంది పరిస్థితి. అయినా ఒక మాట చెప్పనా, ఫస్ట్ వ్యతిరేకత మా కుటుంబాల నుంచి మాకు ఎదురవుతుందండి. కుటుంబంలో మేము ఒక హిజ్రాగా పుట్టామని చెప్పి కన్నవాడే మమ్మల్ని పరువు కోసం కాదంట. మనలో మన మాట. ఆడపిల్లలు పుడుతుంటేనే ఒప్పుకొని కుటుంబాలు మాలాంటి వాళ్ళు పుడితే ఒప్పుకుంటాయా? ఆడపిల్లలు పుడుతుంటేనే నో అంటున్నారు చాలా వరకు. మరి మాలాంటి వర్గాలు పుడితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నేను ఒక చౌదరి కుటుంబంలో పుట్టాను. మా తల్లిగారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పెరిగారు. మీకు తెలుసు, అగ్ర కులాలలో మనిషి కన్నా దేనికి ఎక్కువ విలువిస్తారు? కులానికి, పరువుకి ఎక్కువగా విలువిస్తూ ఉంటారు. ఒక చౌదరి కుటుంబంలో నేను ఒక హిజ్రాగా పుట్టడం వల్ల నా కుటుంబానికి నేను దూరం అవ్వాల్సిన పరిస్థితులు నాకు ఏర్పడ్డాయి. ఆ విధంగా చాలా మంది మాలాంటి హిజ్రాల్లో చాలా మంది ఎవరైతే కుటుంబాలు అర్థం చేసుకుంటారో, అర్థం చేసుకోకుండా ఉంటారో వాడి కుటుంబానికి దూరం అయిపోతారు. స్నేహితులు మమ్మల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. బంధువులు రాబంధులు అవుతారు. ఇక సమాజంలోకి వస్తే సమాజమేమో నువ్వు ఒక ఆడ కానీ మగ కానీ తేడా జీవితం నీది, నీలాంటి వాళ్ళు అసలు మా మధ్యలో అర్హత లేదు, చీపు అవుతుంది కదా సమాజం అంటే. ఇంక అప్పుడు ఏం చేయాలో బ్రతకగా తెలియక చావు బ్రతుకుల మధ్యలో కొట్టుబెట్టులాడుతూ మా ఆకలి తీర్చుకోవడానికి మాలాంటి అనేక మంది హిజ్రాలు ఆ విధంగా భిక్షాటన చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. ఇది మా చప్పట్ల జీవితం వెనకాల మీకు ఎవ్వరికి తెలియని ఇక్కట్లు. చప్పట్ల వెనకాల ఉన్న ఇక్కట్లు. మీరు కొట్టే చప్పట్లు మాత్రమే. మీరు కూడా కొన్ని సందర్భాల్లో చప్పట్లు కొడతారు కదా, కొడతారా లేదా? మీరు కొట్టే చప్పట్లు మాత్రమే. కానీ మేము కొట్టే చప్పట్లు మా ఆవేదనని, మా ఆక్రోశాన్ని, మా బాధని మీకు తెలియజేస్తుంది. కానీ మీరు మా చప్పట్లు వినడానికి ఇష్టపడరు. ఇదొక విషయం. రెండో విషయం, సమాజంలో చాలా మంది హిజ్రాలకు డబ్బులు ఇస్తూ ఉంటారు. ఎందుకు ఇస్తారు అంటే, కొంతమంది నమ్మేది ఏంటంటే సమాజంలో ఈ హిజ్రాలు అనే వాళ్ళు దీవిస్తే, ఆశీర్వదిస్తే మంచిది, వీళ్ళ దీవెనలు మనకి మంచి చేస్తాయి. ఎందుకంటే వీళ్ళకి పెళ్లి, పిల్లలు, బంధాలు, బాంధవ్యాలు ఏవి ఉండవు కాబట్టి ఇలాంటి వాళ్ళు దీవిస్తే మంచిది అనే ఒక నమ్మకం సమాజంలో ఉంది కాబట్టి కొంతమంది డబ్బులు ఇస్తూ ఉంటారు. కొంతమంది పాపం వీళ్ళకి ఎవరూ లేరు కదా అని చెప్పి కొంతమంది ప్రేమతో జాగ్రత్త కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు. సమాజంలో డబ్బులు ఇచ్చేవాళ్ళకి రకరకాల నమ్మకాలు ఉన్నాయి. ఇది రెండో విషయం. మూడో విషయం, మరి మాలాంటి హిజ్రాల గురించి బైబిల్లో ఉందా లేదా? ఇక్కడ ఇంతమంది ఉంటే ఒకళ్ళు ఇద్దరు అంటారు ఉంది అని. అయితే చెప్పండి, బైబిల్లో హిజ్రాలు ఎన్ని రకాలు? ఏమండి? కొంతమంది 3 అంటారు, కొంతమంది ఇలా అంటున్నారు. రండి చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయము 11-12 వచనాలు. మైక్లో చదవండి గట్టిగా, బయట ఉన్న వాళ్ళు కూడా వింటారు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 11-12 వచనాలు. అందుకు ఆయన, అనుగ్రహం పొందిన వారు తప్ప మరి ఎవరు ఈ మాటను అంగీకరింపలేరని తల్లి గర్భము నుండి 11వ వచనంలో యేసే చెప్తుంది ఏంటంటే, తల్లి గర్భము నుండి 11. అందుకు ఆయన, అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరు ఈ మాటని అంగీకరించారు. అందుకు ఆయన అంటే ఎవరు? యేసే అంటున్నాడు, ఇక్కడ కూర్చున్న మీలో దేవుడు ఎవరికైతే ఆ జ్ఞానాన్ని అనుగ్రహించాడో, అనుగ్రహం అంటే ఇవ్వబడడం, ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికైతే దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడో వాళ్ళే ఈ మాట అంగీకరిస్తారంట. ఏంటి? మాలో దేవుడు ఎవరికైతే ఆ జ్ఞానాన్ని ఇచ్చాడో వాళ్ళే ఈ మాట అంగీకరిస్తారా? ఏంటి ఆ మాట? 12వ వచనం చూడండి, ఏంటి ఆ మాట? ఇప్పుడు మీరు చెప్పండి, యేసయ్య చెప్తున్నాడు బైబిల్లో నపుంసకులు ఎన్ని రకాలంట? 3 రకాలు. ఒకటి, తల్లి గర్భం నుండి పుడతారంట. రెండోది, మనుషుల చేత తయారవుతారంట. మూడోది, దేవుడి రాజ్యం కోసం వాళ్ళే నపుంసకులుగా చేసుకుంటారంట. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. యేసయ్య చెప్తున్నాడు, సంగమా, క్రైస్తవులారా,
బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయి. అన్ని పుస్తకాలు మీరు చదివితే ఈ నపుంసకుల జాతికి చెందిన వాళ్ళు బైబిల్లో ఎన్ని రకాలు? ఇలా వేడి చూపించండి మీరందరూ, ఇలా ఫింగర్స్ చూపించండి. ఎన్ని రకాలు? 3 రకాలని యేసయ్య చెప్పాడు. మరి యేసయ్య చెప్పిన ఈ 3 రకాల నపుంసకులు ఎవరో నాకు తెలుసు అన్నవాడు ఒకసారి చేయి చూపిస్తారా? ఎనీబడి, బయట ఉన్నవాడు కావచ్చు, లోపల ఉన్నవాడు కావచ్చు. యేసయ్య చెప్పిన ఈ 3 రకాల నపుంసకులు ఎవరో నాకు తెలుసు, క్లియర్ గా తెలుసు అన్నవాడు ఉంటే ఒకళ్ళు కూడా చేయట్లేదు. ఎందుకు తెలియదు? మరి బైబిల్లో ఉన్న మాటే కదా. ఇదేమి అంజలి ప్రత్యేకంగా సృష్టించింది కాదు, అప్పటికప్పుడు రాసింది కాదు. కొన్ని వేల సంవత్సరాలుగా బైబిల్లో ఉన్న మాటే ఇది. యేసయ్య చెప్తున్నాడు నపుంసకులు బైబిల్లో ఎన్ని రకాలు? 3 రకాలు అని. మరి ఈ 3 రకాలు ఎవరో చెప్పండి సంఘమా అంటే సంఘంలో ముఖ్యంగా స్త్రీలు అసలు ఏమాత్రం కూడా ఎవరు సమాధానం చెప్పారు. ఎందుకు తెలియదు? యేసయ్య చెప్పిన ఈ 3 రకాల నపుంసకులు ఎవరో మీకు ఎందుకు తెలియదు అంటే కారణం చెప్పిన, కొన్నిసార్లు మనం బైబిల్ని వేగంగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఇలాంటి దాని మీద మనం ప్రత్యేకంగా ఫోకస్ అనేది చేయం. కాబట్టి వినండి, ఈ రోజు యేసయ్య ఈ 3 రకాల నపుంసకుల నుంచి ఇక్కడ ఉన్న ప్రతి స్త్రీకి కొన్ని కొత్త విషయాలు నేర్పిస్తున్నారు. బట్ చాలా జాగ్రత్తగా వినండి. మీకు ఒక సందేహం రావచ్చు, అంజలి సమాజంలో ఏమో హిజ్రాలు అంటున్నారు, బైబిల్లో చూస్తే నపుంసకులని ఉంది, మరి హిజ్రాలన్నా నపుంసకులన్నా ఒకటేనా అని సందేహం రావచ్చు. ఒకటా కాదా? కాదు, ఒకటే. కానీ వ్యత్యాసం ఏంటంటే ఈ హిజ్రా అనే పదం ఉంది చూశారు, దీన్ని హిందీ లేదా ఉర్దూ భాషలో మాలాంటి వాళ్ళని పిలిచే ఒక పదం. ఫర్ ఎగ్జాంపుల్ కి తెలుగులో అమ్మాయి అంటాం, ఇంగ్లీష్ లో గర్ల్, హిందీ में क्या बोलते हैं? లड़की గట్టిగా చెప్పండి. లड़की లड़की बोलते. ఈ మూడు వేరు వేరా? వాట్ ఈస్ ద డిఫరెంట్ ఇస్ దే? లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. భాష ఏదైనా దానికి వచ్చే భావము ఒకటి. అలా మమ్మల్ని హిందీలో హిజ్రాలు అంటారు, తెలుగు బైబిల్ ప్రకారం నపుంసకులు అని పిలుస్తారు. ఏ భాషలో పిలిచినా దానికి వచ్చే అర్థము భావము ఒకేలాగా ఉంటుంది. అయితే మీకు తెలుసా, ఆనాడు ఎస్తేరు రాణి అవడానికి దేవుడు తెర వెనుక ఎవరిని వాడుతున్నాడో తెలుసా? నపుంసకుడే. మీరు ఎస్తేరు గ్రంథం మొత్తం చదివితే, మీరు ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా చదవండి, సమయం లేక నేను చూపించలేకపోతున్నాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఎస్తేరు గ్రంథం చదివితే ఎస్తేరుని దేవుడు ఒక రాణిగా చేయడానికి తెర వెనుక అనేక మంది నపుంసకులు వాడుకుంటాడు. సో అలాగే ఈరోజు కోదాడ ప్రాంతంలో ఉన్న స్త్రీలందరినీ కూడా వారి కుటుంబాలకి, వారి సంఘాలకి దేవుడు రాణులుగా మార్చడానికి ఈరోజు దేవుడు అంజలిని వాడుకోబోతున్నాడు. ఎంతమందికి రాణులుగా మారాలని ఆశ ఉంది? నేను నా కుటుంబానికి రాణిగా ఉండాలి అని చెప్పి ఎంతమంది ఆశపడుతున్నారు? కుటుంబం ఒక రాజ్యం అయితే ఆ రాజ్యంలో నీ భర్త ఒక రాజు అయితే నువ్వు రాణివి, నీ పిల్లలే వారసులు, నీ పిల్లలే ప్రజలు. కాబట్టి నా ప్రియ సహోదరి, నీ కుటుంబానికి ఒక రాణిగా నిన్ను మార్చడానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక హిజ్రాని దేవుడు వాడుకుంటూ ఒక రాణిగా ఆత్మీయ జీవితంలో నిన్ను చేయడానికి దేవుడు నన్ను ఇక్కడ నిలబడడం జరిగింది. ఒక ప్రత్యేకమైన సందేశంతో దేవుడు ఈరోజు కొత్తగా మనతో మాట్లాడుతున్నాడు. నేను మీ మధ్యలోకి వస్తానని చెప్పి ప్రార్థన చేశాను. దేవా, మొదటిసారి కోదాడ ప్రాంతాన్ని నడిపిస్తున్నావు, మరి ఉదయకాల సమయంలో స్త్రీల సందేశం మరి అందించాలి, ఏం మాట్లాడమంటావు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశం, మర్మాలతో కూడిన వాక్య సందేశం, ఇప్పటి వరకు మీరు మీ జీవితంలో ఎప్పుడు వినని కొత్త విషయాలు. వాక్యం అంతా అయిపోయిన తర్వాత మీరే అంటారు, ఇలాంటి కొత్త విషయాలు ఎప్పుడు కూడా మేము వినలేదు, చాలా అద్భుతంగా దేవుడు ఈరోజు మాతో మాట్లాడాడు అని చెప్పి వాక్యం అంతా అయిపోయిన తర్వాత మీకే ఆ ఒపీనియన్ కలుగుతుంది. అంత అద్భుతమైన వాక్యాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. అయితే ఇప్పటి వరకు బైబిల్లో దేవుడు ఎంతో మంది స్త్రీల నుంచి ఎన్నో విషయాలు నేర్పించాడు కదా. రాణుల నుంచి నేర్పించాడు, అలాగే యవనస్తురాలు ఉన్నారు బైబిల్లో, వాళ్ళ నుంచి నేర్పించాడు. భర్త లేకపోయినా దేవుడి కోసం నమ్మకంగా నిలబడిన స్త్రీల నుంచి నేర్పించాడు. అంతేకాకుండా ప్రవక్తని, అన్న ప్రవక్తని ఎంత గొప్ప పరిచయం చేసిందామే, దాదాపు 84 సంవత్సరాలు దేవుని సన్నిధిలో అలా ఉండిపోయింది. దాదాపు నాకు తెలిసి ఆమెకి 100కు పైగానే వయసు ఉండవచ్చు. ఎందుకంటే 15 ఏళ్ళకి పెళ్ళైంది అనుకుంటే ఎన్ని ఏళ్ళు కాపురం చేసింది భర్తతో? 7 సంవత్సరాలు కాపురం చేసింది. 15 7 ఎంత? 22. ఎన్నేళ్ళు దేవుడి సన్నిధిలో ఉంది? 84. చూసుకుంటే 100 సంవత్సరాలకు పైగా దేవుడి సన్నిధిలో ఆమె అంటి పెట్టుకుని ఉంది. అలాంటి ప్రవక్తనీయుల ద్వారా కూడా దేవుడు చక్కగా మనకి నేర్పించాడు. కానీ మొదటిసారి ఈ స్త్రీల సదస్సులో నపుంసకుల నుంచి దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్త్రీకి ఏమి నేర్పిస్తున్నాడు, ఒక హిజ్రాయిల అంజలి ద్వారా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్త్రీ ఏమి నేర్చుకోవాలి అనే దాని మీద ఈరోజు వాక్య సందేశం ఆధారపడి ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. అయితే యేసయ్య బైబిల్లో ఎన్ని రకాల నపుంసకులు ఉంటారని చెప్పాడు? ఎన్ని కదా? కానీ వాస్తవం ఏంటంటే సమాజంలో మనుషుల్లో ఎలా అయితే రకరకాలు ఉన్నారో
ఈ సమాజంలో మాలాంటి ఇజ్రాయెల్లో కూడా చాలా రకాలు ఉన్నారు. అందుకే ప్రజలకు అర్థం కావట్లే ఏది నిజం ఏది అబద్ధం, ఎవరు బైబిల్ ప్రకారం పుట్టిన వాళ్ళు, ఎవరు లోకానుసారంగా తయారవుతున్న వాళ్ళు అనే క్లారిటీ ప్రజలకు లేదు. మనుషుల్లో, సమాజంలో మనుషుల్లో రకరకాల భేదాలు భిన్నాలు ఉంటాయి కదా, అలాగే మాలాంటి ఇజ్రాయెల్లో కూడా చాలా రకాలు చాలా భేదాలు ఉన్నాయి. మీకు ఒక డౌట్ రావచ్చు, మనుషుల్లో భేదాలా, మనుషుల్లో భిన్నాలా, ఏంటంటే అవి చెప్పండి మీరే. మనుషుల్లో ఉండే భిన్నాలు భేదాలు ఏంటో చెప్తారా నాకు? ఎనీబడి, వాట్ ఈస్ ద హ్యూమన్ టైప్స్? మనుషుల్లో ఉండే భిన్నాలు భేదాలు ఏంటి? స్త్రీ పురుషుడు. మీరు ఎంతసేపు వినేవారిగానే కాదు, దేవుడు మిమ్మల్ని చెప్పేవారిగా మార్చును కాదు. సువార్త ప్రకటించే స్త్రీలు ఎలా ఉంటారంట? గొప్ప సైన్యముగా చురుకుగా ఉంటారు. మరి మీరు చురుకుగా కాదు, చప్పట్లు వేసినట్టున్నారు మీరందరూ కూడా. అలా ఉండకూడదు, హుషారుగా ఉండాలి. నువ్వు ఎంత హుషారుగా ఉంటావో అంతగా దేవుడు నిన్ను, నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. సో కాబట్టి చెప్పండి, మనుషుల్లో ఉండే భేదాలు భిన్నాలు ఏంటి? క్యాస్ట్ ఫీలింగ్, వెరీ గుడ్. ఇంకా ఓన్లీ స్త్రీలు మాత్రమే మాట్లాడాలి, జెంట్స్కి ఎవరికి అవకాశం లేదు ఇక్కడ, ఓన్లీ సహోదరులకు మాత్రమే. చెప్పండి. క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది, అంటే కుల భేదాలు ఉంటాయి. ఇంకా రిలీజియన్, ఏజ్, రిలీజియన్, మతం. క్యాస్ట్ చెప్పేశారు అక్కడ. మతం. ఇంకా కుల భేదము, మత భేదము, ఇంకా మనీ. కొంచెం డీప్ గా ఆలోచించాలి. మనుషుల్లో ఉండే భేదాలు తేడాలు, మనుషుల్లో అంద చందాలు దగ్గరికి వచ్చారు. ఇంకా వెరీ గుడ్. వాట్ ఇస్ యువర్ నేమ్? ప్రిస్కిల్లా. గాడ్ బ్లెస్ యు. చెప్పండి కొడుతున్నాను, కనపరచండి. నిజంగా స్త్రీల సదస్సులో స్త్రీలు మాట్లాడుతుంటే దేవుడు చాలా సంతోషిస్తాడు తెలుసా. చక్కగా మాట్లాడాలి. సహోదరు చెప్పారు, మనుషుల్లో ఉండే భేదాలు తేడాలు ఏంటంటే కలర్స్, అంటే కొంతమంది నలుపుగా ఉంటారు, తెలుపుగా ఉంటారు, చామంచాయిగా ఉంటారు. ఇంకా హైట్, పొట్టిగా ఉంటారు, పొడుగ్గా ఉంటారు. ఇంకా లావుగా సన్నగా ఉంటారు కొంతమంది. ఏ ఇద్దరు మనుషులు ఒకలాగా ఉంటారు. ఒకసారి మీ పక్కన వాళ్ళ ఫేస్ చూడండి, వాళ్ళకి మీకు ఏమైనా మ్యాచ్ అవుతుందేమో. నేను చూడరా, బయట ఉన్న వాళ్ళు అసలు తల తిప్పట్లేదేంటి? ఏంటి పొద్దున్న నీళ్ళ దగ్గర గొడవ అయితే ఏంటి మీకు? సరే, ఒక మాట చెప్తే మీరు చూస్తారు. ఎవరైతే ఇప్పుడు మీ పక్కన వాళ్ళ ఫేస్ చూస్తారో, ఈ స్త్రీల సదస్సులో దేవుడు వారి కుటుంబాన్ని సమృద్ధిగా దీవిస్తాడు. వందనాలమ్మా మీ అందరికీ. మీరు ఎంత గొప్పవాళ్ళు అంటే ఆశీర్వాదాల కోసం శత్రులు కూడా మీరు మిత్రులుగా చేసేసుకుంటారు. సరే, ఇప్పుడు మీ పక్కన వాళ్ళ ఫేస్ చూసారు, వాళ్ళకి మీకు ఏమైనా మ్యాచ్ అవుతుందా? ఒకటి లెఫ్ట్ ఉండి, ఒకటి రైట్ ఉంది, ఒకటి పైకి ఉండి, ఇంకొకటి కింద ఉంది. మీరు నమ్ముతారా? ఒకే తల్లికి పుట్టిన కవల పిల్లల్లో కూడా చెప్పలేని తేడాలు, వ్యత్యాసాలు ఉంటాయి. అలాగే మనుషుల్లో ఎలా అయితే రకరకాల భిన్నాలు, వ్యత్యాసాలు ఉన్నాయో, మాలాంటి నపుంసకులలో కూడా, ఇజ్రాయెల్లో కూడా ఈ సమాజంలో చాలా రకాల భేదాలు ఉన్నాయి. మీరు అడగొచ్చు, అంజలి ఆ రకాలేని, ఆ భేదాలేని అని అడగొచ్చు. కానీ వాటితో మనకు పని లేదు. మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఫాలో అవుతాం కాబట్టి యేసే చెప్పిన రకాలేని, ఆ 3 రకాల గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ కూర్చున్న మీలో చాలా మందికి మాలాంటి ఇజ్రాయెల్ మీద ఎప్పుడు ఒక సందేహం ఉంటుంది. ఏంటా సందేహం? అరే, మనం ఇన్ని సంవత్సరాలుగా ఈ ఇజ్రాయెల్ చూస్తున్నాం కదా, వీళ్ళు పురుషుల, స్త్రీల, వీళ్ళ దేహాలలో ఏముంటాయి? చాలా మంది చాలాసార్లు చాలా రకాలుగా నన్ను అడిగిన ప్రశ్న. నేను ఇందా చెప్పాను, మీకు గుర్తుందా? ఒక మనిషి అబద్ధం నుంచి బయటకు రావాలంటే ఆ మనిషికి ఏం తెలియాలి? నిజం తెలియాలి. నిజం తెలియనంతసేపు ఆ మనిషి అబద్ధంలోనూ అపోహలోనే బతుకుతాడు. కొన్నిసార్లు నిజాన్ని ప్రజలకు పరిచయం చేయడం కోసం కొన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడాలి. మీరు నిజాన్ని తెలుసుకోనంతసేపు మాలాంటి వాళ్ళ జీవితాలు రోడ్లకి, ట్రైన్లకి పరిమితం అయిపోతాయి. మీరు ఎప్పుడైతే నిజాన్ని తెలుసుకొని క్రీస్తు ప్రేమతో మీరు వాళ్ళని ప్రేమిస్తారో, ఆ ప్రేమే వాళ్ళని చక్కగా మారేలా చేస్తుంది. చాలా మందికి ఒక డౌట్, ఈ ఇజ్రాయెల్ అనేవాళ్ళు పురుషుల, స్త్రీల? కొంతమంది అంటారు, లేదు లేదు, వీళ్ళు పురుషులే, కావాలనే బ్రతకలేక ఇలా వేషాలు వేసుకుంటారు, డబ్బుల కోసం వేషాలు వేసుకుంటారు అంటారు. వేషాలు వేసుకునేది మీకు కాదండి. మీ అందరికీ ఈ టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి, జబర్దస్త్ అని కొన్ని ప్రోగ్రామ్స్. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల్ని నవ్వించాలి అనే ఉద్దేశంతో, వాళ్ళ ప్రోగ్రామ్ ఫేమస్ అవ్వాలని, వాళ్ళ టీఆర్పీ రేట్ పెరగాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పురుషుడిని తీసుకొని వచ్చి వాడికి చీర కట్టి, విగ్గు పెట్టి, మేకప్ వేస్తే ఒక అమ్మాయి కూడా పనికిరాదు, అంత అందంగా కనిపిస్తారు. వేషం అంటే అది. వేషము అనేది ఒక రోజు, ఒక వారం, ఒక సంవత్సరం వేస్తారు. జీవితాంతం ఎవరైనా వేషం వేసుకుంటారు? ఇది వేషం కాదు, ఇది జీవితం. ఇవా పుట్టుక వెనకాల దేవుడి సృష్టి, దేవుడి సంకల్పం, దేవుడి చిత్తం ఉన్నాయి. ఆ విషయాన్ని మీరు క్రైస్తవులుగా గ్రహించారు. అయితే యేసే చెప్పిన మొదటి రకం నపుంసకులు చూడండి ఎవరో? 12వ వచనము, మత్తయి సువార్త 19:12.
తల్లి గర్భము నుండి ఉమ్. నపుంసకులుగా పుట్టిన వారు కలరు. చాలండి. మొదటి రకమంట యేసయ్య చెప్తున్నాడు, పుట్టుకతోనే నపుంసకులుగా పుడతారంట. ఎవరు ఈ పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టిన నపుంసకులు? వీళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుంది అనేది వాక్యానుసారంగా మనం తెలుసుకుందాం. ఇప్పుడు తల్లి గర్భం నుండి పుట్టిన నపుంసకులు ఎవరు, వీళ్ళు పురుషుల స్త్రీల అనే విషయాన్ని మనం గ్రహిద్దాం. అయితే తల్లి గర్భం నుండి పుట్టిన నపుంసకులు అంటే చాలా జాగ్రత్తగా వినాలి. మా గురించి ఎప్పుడు సంఘాలలో ఎవరు చెప్పని కొన్ని కొత్త విషయాలు దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. కాబట్టి దయచేసి నా ప్రియ సహోదరి చాలా జాగ్రత్తగా విను. ఈరోజు ఒక హిజ్రా నుంచి, నపుంసకుల నుంచి ఒక స్త్రీగా నువ్వేం నేర్చుకోవాలనే రహస్యం ఈ వచనాల్లో దాగి ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. తల్లి గర్భం నుండి పుట్టిన నపుంసకులు అంటే ఒక స్త్రీ తత్వము కలిగి ఒక పురుషుడి శరీరంలో బంధించబడిన వారిని తల్లి గర్భం నుండి పుట్టిన నపుంసకులు అంటారు. అంటే వాళ్ళ మనసు ఆలోచన ఒక స్త్రీ తత్వాన్ని కలిగి ఉంటుంది, కానీ వారి దేహము ఒక పురుష దేహం. దేహం ఏ దేహం? గట్టిగా చెప్పండి. ఆ పురుష దేహానికి 100కి 100% పురుషత్వం అనేది ఉండదు. ఒక దేహములో పురుషత్వం లేకపోవడమే నపుంసకత్వం. అలా పుట్టిన వాళ్ళకి ఒక స్త్రీని చూసినప్పుడు ఒక తల్లి ఫీలింగ్, ఒక అమ్మ ఫీలింగ్, ఒక అక్క చెల్లి ఫీలింగ్ తప్ప వేరే ఎటువంటి ఫీలింగ్స్ వాళ్ళకి కలవు. ఎందుకంటే వాళ్ళలో పురుషత్వం అనేది ఉండదు. కాబట్టి ఒక స్త్రీని చూసినప్పుడు ఒక అమ్మలాగా, ఒక సహోదరులా భావిస్తారే తప్ప వేరే ఎటువంటి తప్పుడు ఆలోచనలు వాళ్ళకి ఆ స్త్రీ మీద కలవు. మనసు ఎంతసేపు కూడా ఒక స్త్రీలా ఉండాలని చెప్తుంది, కానీ మనసు చెప్పిన దానికి దేహం ఏమాత్రం కూడా సహకరించదు. మీరు అడగవచ్చు, అంజలి వీళ్ళలో స్త్రీతత్వం అనేది ఎలా వచ్చింది అని. ఎలా వచ్చింది అంటే వాళ్ళలో పురుషత్వం అనేది ఉండదు, కాబట్టి స్త్రీతత్వం అనేది ఖచ్చితంగా ఉంటుంది. యాక్చువల్లీ వాట్ ఐ హ్యావ్ స్టడీడ్, నేను చదువుకున్న దాని ప్రకారం, సైన్స్ ప్రకారం, బయాలజీ ప్రకారం, ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే నాకు కొంచెం హెల్ప్ చేయండి. మన బాడీలో క్రోమోజోమ్స్ ఉంటాయి, రైట్? మెయిల్ అయితే క్రోమోజోమ్స్ ఉంటాయి, ఫీమేల్ అయితే XX క్రోమోజోమ్స్ ఉంటాయి. అలాగే మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం, మీకు గుర్తుందా? వ్యాకరణాలు అంటారు. వ్యాకరణాలు అంటే పురుషలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. అంటే మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం ఇవన్నీ. మనలో ఎవరైనా చిన్నప్పుడు స్కూల్లో టీచర్ దగ్గరికి వెళ్ళి టీచర్ నపుంసకలింగం అంటే ఏంటి అని అడిగామా? నో. అలా మా గురించి ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏమీ మాట్లాడలేదు, కాబట్టి మా గురించి ఎక్కడ డిస్కషన్ అనేది జరగలేదు, కాబట్టి ఎవరికి మా గురించి తెలియదు. ఒక విషయం సమాజానికి అర్థం కావాలంటే ఫస్ట్ ఆ విషయం మీద ఒక చర్చ జరగాలి, ఒక డిస్కషన్ జరగాలి. ఎప్పుడైతే ఆ చర్చ జరుగుతుందో అందులో నుంచి అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశము ఉంటుంది. అలా మా గురించి ఎవరు ఎక్కడ మాట్లాడలేదు, కాబట్టి ఈ సమాజంలో అబద్ధం అనేది ముసుగుపోయి నిజం అనేది ముసుగుపోయి అబద్ధం అనేది తాండవిస్తూ ఉంది ఈ సమాజం. అందుకే ఆ నిజాన్ని మీకు పరిచయం చేయడం కోసమే దేవుడు ఈరోజు అంజలిని లేపి కొన్ని సత్యాలు మీతో మాట్లాడిస్తూ ఉన్నాడు. అయితే ఇన్ని సంవత్సరాలుగా చూసిన ఈ హిజ్రాలు అనేవాళ్ళు ఈ విధంగా ఉండడం వల్ల ఇక వీళ్ళ మనసుకి స్త్రీలో ఉండాలని చెప్తుంది కదా, ఇక వీళ్ళ మనసు చెప్పిన విధంగా వీళ్ళ నడక, మాట, ప్రవర్తన ఇదంతా కూడా ఒక స్త్రీ తత్వాన్ని కలిగి ఉంటుంది. కానీ సమాజం చూసే 2 కళ్ళకి వీళ్ళు ఎలా కనబడుతున్నారో మీరు చెప్పాలి. గట్టిగా చెప్పండి. దేహం ఏ దేహం అన్నాను? పురుష దేహం అయినప్పుడు సమాజానికి ఎలా కనబడతారు? పురుషులాగా కనబడతారు. కానీ లోపల ఉన్న స్త్రీతత్వం బయట కనబడుతుందా? మనుషులు దేన్ని చూస్తారు? పైరూపాన్ని చూస్తారు. అప్పుడు మొదలవుతుంది జీవితంలో ఎప్పుడు ఊహించిన వేదనలు. ఏంటో తెలుసా? అరే వీడేంట్రా అబ్బాయిలా పుట్టి అమ్మాయిలా ప్రవర్తిస్తున్నాడు, ఎస్ వీడు 0.5, వీడు తేడా, వీడు చెక్క, వీడు మాడ, ఇంకా నోరుంది కదా అని చెప్పి రకరకాల లేబుల్స్ వాళ్ళకి పెడుతూ ఉంటారు. అప్పుడు ఈ సహోదరి గుర్తుపెట్టుకోండి, ఒక మనిషిని నువ్వు అసహించుకుంటున్నావు అంటే, ఇజ్రాయలే కాదు, ఒక మనిషిని నువ్వు అసహించుకుంటున్నావు అంటే అసహ్యులు పరలోక రాజ్యానికి వారసులు. బైబిల్ చెప్పిన మాట ఇది. ఒక మనిషిని నువ్వు అసహించుకుంటున్నావు అంటే అసహ్యులు ఎట్టి పరిస్థితుల్లో పరలోక రాజ్యానికి వారసులు కాదు. ఒక మాట చెప్పని, ఇక్కడ కూర్చొని మనం అందరం కూడా 2 విషయాలు సమానం. నేను ఇజ్రాయల్ కావచ్చు, మీరు స్త్రీలు కావచ్చు, కానీ 2 విషయాలు మనం అందరం సమానమే. ఏంటా 2 విషయాలు? ఇన్ని సంవత్సరాలుగా మనం చెప్పుకుంటున్న ఈ స్త్రీలు, పురుషులు, నపుంసకులని లింగభేదాలన్నీ మన దేహానికే తప్ప మన ఆత్మకు ఎటువంటి లింగభేదము లేదు. అందుకే వాక్యం చెప్తుంది, దేవుడిని ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆత్మలో మనకి ఏమైనా భేదం ఉందా? లింగభేదం దేహానికే ఉంటుంది తప్ప ఆత్మకు ఎటువంటి లింగభేదము లేదు. ఆత్మలో మనం అందరం సమానంగానే ఉన్నాం. 2వ విషయంలో మనం ఎలా సమానం అంటే, మీరు చెప్పండి, ప్రతి మనిషిని దేవుడు ఎవరి పోలికలో చేశాడు? ఒక స్త్రీగా మీరు ఒక మనిషి, ఒక మనిషిగా మీరు దేవుని పోలిక. ఒక హిజ్రాగా నేను కూడా మనిషిని, నేనేమి ఆకాశం నుంచి ఊడిపడలేదు.
భూమిని బతుకుంటూ బయటకైతే రాలేదు. మీలాంటి ఒక తల్లి నవమాసాలు మోసి కంటేనే నేను కూడా ఈ భూమి మీదకి వచ్చాను. ఒక హిజ్రాగా నేను మనిషిని, ఒక మనిషిగా నేను కూడా ఎవరి స్వరూపమై ఉన్నాను? దేవుడి స్వరూపం. ఇప్పుడు మన పోలిక విషయంలో మనకేమైనా భేదం ఉందా? మన ఆత్మ విషయంలో మనకేమైనా భేదం ఉందా? ఈ రెండు విషయాలు మనం సమానం అన్న వాళ్ళు, నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు కనపరచండి. లోక కళ్యాణంలో యేసయ్య వరుడుగా రాబోతున్నాడు. అప్పుడు వధువు ఎవరు? సంఘం అంటే ఓన్లీ స్త్రీలేనా? సంఘంలో అందరూ ఉంటారు, స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, హిజ్రాలు కూడా ఉంటారు. ఆయన వరుడుగా వస్తున్నప్పుడు సంఘాన్ని దేవుడు వధువుతో పోల్చాడు. మనం అందరము వధువుతో ఉన్నాం. అప్పుడు ఇక్కడ స్త్రీ అని, పురుషుడని, హిజ్రాని వేరే భేదాలు ఏవి కూడా లేవు నా ప్రియ సహోదరి సహోదరు. అయితే ఎప్పుడైతే వీళ్ళు ఈ సూటిపోటి మాటలు ఎదుర్కొంటూ ఉంటారో, రకరకాల మాటలు వీళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు కదా, ఇక వీళ్ళకి అనిపిస్తుంది వీళ్ళ మధ్యలో ఉండడం నా వల్ల కాదు. అదే నేను ఇలా పుట్టినందుకు నన్ను వీళ్ళు ప్రేమించకపోగా, అర్థం చేసుకోకపోగా వీళ్ళు రకరకాల మాటలతో నన్ను ఎగతాళి చేస్తున్నారు, నేను వీళ్ళ మధ్యలో ఉండలేను అని చెప్పి మా జీవితాలలో 100కి 100% ఇంట్లో నుంచి పారిపోయి బ్రతుకుతున్న జీవితాలు. ఇష్టంతో పారిపోతారు. ప్రేమించే వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు ఉండకపోగా మా పైకి పనిచేస్తే రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఎక్కువ అవుతారు. ఇక ఇంట్లో నుంచి పారిపోయిన తర్వాత వీళ్ళు సమాజంలోకి వస్తారు. సమాజంలో మీకు తెలుసు మాకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో. ఎక్కడ పని ఇవ్వరు, చదువుకునే అవకాశం ఉండదు, ఏమీ ఉండదు. ప్రజెంట్కి వచ్చి పర్వాలేదు, ఒకప్పటి పరిస్థితి చెప్తున్నా. ఇక వీళ్ళు అనుకుంటారు, ఇంత పెద్ద ప్రపంచంలో నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరూ లేరా? కుటుంబం ఏమో పరువు కోసం కాదంటుంది, స్నేహితులు ఎగతాళి చేస్తున్నారు, బంధువులు చేరదీయట్లేదు, అసలు సమాజంలో సాటి మనిషిగా కూడా నాకు గుర్తింపు లేదు. ఇంత పెద్ద ప్రపంచంలో నన్ను ప్రేమించే వాళ్ళు, అర్థం చేసుకునే ఎవరైనా ఉన్నారని చెప్పి వెతుకుతూ ఉంటే అప్పుడు కనబడుతుంది మాలాంటి ఇంకొక వ్యక్తి. ఎప్పుడైతే ఇంట్లోంచి పారిపోయిన ఏ వ్యక్తి తనలాంటి ఇంకొక హిజ్రా చూస్తుందో తిననుకుంటుంది, అరే తిను కూడా నాలాంటి వ్యక్తిలాగే ఉంది, నా బాధంతా తినతో చెప్పుకుందాం అని చెప్పి తిని దగ్గరికి వెళ్ళంగానే తినంటది, నీ గురించి నాకేమీ చెప్పొద్దు, నీ గురించి నాకు అన్ని విషయాలు బాగా తెలుసు. అదేలా నేనేమి చెప్పకుండా ఎలా తెలుస్తాను అన్ని విషయాలు? చెప్పండి. ఒక స్త్రీ పడే ప్రసవ వేదన ఇంకొక స్త్రీకి తెలుస్తుంది, ఎవరైనా చెప్పాలా? అలాగే ఒక హిజ్రా పడే బాధ ఇంకొక హిజ్రాకి తెలుస్తుంది. ఇంట్లోంచి పారిపోయిన ఈ వ్యక్తి తన బాధ చెప్పుకుందాం తోటి హిజ్రా దగ్గరికి వెళ్ళంగానే తనంటది, నీ గురించి నువ్వు నాకు ఏమీ చెప్పొద్దు, నీ గురించి నాకు అన్ని విషయాలు బాగా తెలుసు, ఎందుకంటే నువ్వు నేను ఒకే గుడికి చెందిన పక్షులు. ఎప్పుడైతే తిన ఆ మాట అంటుందో తినకి 1000 ఏనుగుల బలం. ఇంత పెద్ద ప్రపంచంలో నన్ను అర్థం చేసుకున్న మనిషి దొరికింది అని చెప్పి ఇక ఈ ఇంట్లోంచి పారిపోయిన వ్యక్తి తోటి హిజ్రాలతో కలిసి జీవిస్తూ తింటూ ఉంటూ వాళ్ళు కూడా ఆ విధంగా స్త్రీ వేషధారులకి మారిపోతారు. ఒక మాట ఉంది కదా, 6 నెలలు సావాసం చేస్తే వారు వీలవుతారు అన్నట్టుగా. ఇక చెప్పేవాళ్ళు ఎవరూ లేరు, ఇలా ఉంటూ ఇలా ఉండకూడదని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి తోటి హిజ్రాలతో కలిసి జీవిస్తూ వాళ్ళు కూడా ఆ విధంగా స్త్రీ వేషధారులకు మారిపోయి సమాజంలో ఏ అవకాశాలు లేక అలా భిక్షాటం చేసుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ వాళ్ళ పట్టుకూటి కోసం వాళ్ళు ఆ విధంగా బ్రతుకుతూ ఉంటారు. ఇక్కడ ఒక ప్రశ్న, వాళ్ళు ఆ విధంగా ఇంట్లో నుంచి పారిపోయి ఆ రకంగా బ్రతకడానికి కారణం ఎవరు? ఎనీబడి? సమాజంలో తప్పంతా సమాజం మీద ఎందుకు లేదండి? సమాజంతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. తల్లిదండ్రులు, కుటుంబము ప్లస్ స్నేహితులు ప్లస్ బంధువులు. ఇంతమంది వాళ్ళు ఆ విధంగా జీవించడానికి కారణం ఉంటారు. వాళ్ళలో ఏ ఒక్కరు వాళ్ళని అర్థం చేసుకున్నా, ఆదరించినా, కొంత సపోర్ట్ ఇచ్చినా వాళ్ళ విధంగా జీవించే అవకాశము లేదు. ఇంకా మీకు ఓపెన్ గా చెప్పాలి అంటే ఎవరైతే యేసయ్య చెప్పినట్టుగా తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుడతారో వారి దేహాలలో స్త్రీ ధర్మాలు పురుష ధర్మాలు ఉండవు. వాళ్ళు కూడా దేహము కలిగిన మనుషులే. ఇది మీరు ఆత్మీయంగా ఆలోచిస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, అంజలి పుట్టుకతోనే హిజ్రాలుగా నపుంసకులుగా పుడతారని యేసయ్య వాక్యంలో చెప్పాడు, మరి ఇది ఎవరు చేసిన పాపం కాదు కదా, దేవుడి సృష్టిలో ఇది కూడా ఒక భాగమే కదా, మరి వాడు బ్రతికినంత కాలం అలా భిక్షాటం చేసుకుంటూ బ్రతకాల్సిందేనా? ప్రతి మనిషి పుట్టుక వెనకాల దేవుడి సంకల్పం ఖచ్చితంగా ఉంటుంది కదా. ఒక మాట చూపిస్తానండి, నిర్గమకాండము 4వ అధ్యాయం 11వ వచనం. మైకులో చదవాలి, బయట ఉన్న వాళ్ళు వింటారు. యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవాడినే గాని చెవిటివాడినే గాని దృష్టిగల వాడినే గాని గుడ్డివాడినే గాని పుట్టించిన వారెవరు? యెహోవానైన నేనే కదా. మూగవాడిని పుట్టించింది ఎవరంట? గుడ్డివారిని, చెవిటివారిని, స్త్రీలను, పురుషులను, నపుంసకులను. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా
కలుగలేదు నా ప్రియ సహోదరి సహోదరుడు. ప్రతి మనిషి పుట్టుక వెనకాల దేవుడి సంకల్పం ఖచ్చితంగా ఉంటుంది. అయితే మరి అంజలి వీళ్ళు బ్రతికినంత కాలం ఇలా భిక్షాటన చేసుకుంటూ బ్రతకాల్సిందేనా? ఏంటి వీళ్ళ పరిస్థితి? ఎందుకు వాళ్ళ జీవితాల ట్రైన్లకి రోడ్లకి పరిమితం అయిపోతున్నాయి? మరి వీళ్ళ గురించి బైబిల్ ఏం చెప్పట్లేదా? దేవుడే చెప్పాడు కదా, పుట్టుకతోనే నపుంసకులుగా పుడతారని. ఇది ఎవరు చేసిన పాపం కాదు, ఎవరు చేసిన శాపం కాదు. దేవుడి సృష్టిలో ఇది కూడా ఒక భాగమేనని దేవుడే చెప్తున్నాడు. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుడతారు. ఒక సందర్భం జ్ఞాపకం చేస్తా ఈ సమయం. పుట్టుకృటివాడు ఒక చోట ఉన్నప్పుడు యేసయ్య శిష్యులు వెళ్తూ ఉంటే శిష్యులు యేసయ్యని అడుగుతారు, యేసయ్య వీడు పుట్టుకతోనే అంధుడుగా పుట్టాడు, ఇది వీడు చేసిన పాపమా వీళ్ళ అమ్మా నాన్న చేసిన పాపమా అని. అప్పుడు యేసయ్య ఏమంటాడు? వీళ్ళ అమ్మా నాన్న పోయిన జనంలో పాపం చేశారు, అందుకే వీడు ఇలా పుట్టాడు అంటారా? వీడు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఇలా అయిపోయాడు అంటారా? ఏమంటాడు? ఇది వీడు చేసిన పాపము కాదు, వీడు చేసిన ఎవరు చేసిన శాపం కాదు, పాపం కాదు, ఇది దేవుడి క్రియలు ఈ వ్యక్తి ద్వారా మహిమ పొందడానికి వీడు పుట్టుకృటివాడిగా పుట్టాడని చెప్పి. నేను అదే అంటున్నా, దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకంగా సృష్టించాడు అంటే ఆ వ్యక్తి పట్ల దేవుడికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. ఈ రోజు నువ్వు మనుషుల దృష్టిలో డిఫరెంట్ గా ఉండొచ్చు, కానీ గుర్తుపెట్టుకో నువ్వు దేవుడి ప్రణాళికలో ఉన్నావు నా ప్రియ సహోదరి. మనుషులని వ్యత్యాసంగా చూడొచ్చు, కానీ ప్రత్యేకమైన వ్యత్యాసంలో నువ్వు ఉన్నావు అంటే ఒక ప్రత్యేకమైన ప్రణాళిక దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. ఈ రోజు నేను ఒక హిజ్రాగా పుట్టినందుకు చాలా సంతోషిస్తున్నాను. yes I'm so happy in this life, you know. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు అనుకోవచ్చు అదేంటి అంజలి అలా అంటున్నావు అని చెప్పి. నిన్ను దేవుడు ఒక స్త్రీగా పుట్టించినందుకు నువ్వు ఎన్నిసార్లు దేవుడికి స్తోత్రం చెప్పావో నాకు తెలియదు. యేసయ్య నాకు ఒక స్త్రీ జన్మనిచ్చావు, నీకు వందనాలు అని నువ్వు ఎన్నిసార్లు చెప్పావో నాకు తెలియదు. కానీ దేవుడు నన్ను ఒక హిజ్రాగా పుట్టించినందుకు నేను ప్రతిరోజు దేవుడు స్తుతిస్తాను. ఎందుకో తెలుసా? నేను మీలా ఒక సంపూర్ణ స్త్రీలా పుట్టుంటే అలా కూర్చొని వినేదాన్ని నేను. కానీ నా దేవుడు వినే వ్యక్తిలా కాదు, నన్ను వినిపించే వ్యక్తిలా మార్చాడు. కాదు, మనకి ఏదైతే దేవుడు ఇచ్చాడో దానిలోనే మనం సంతోషించాలి, దానిలోనే మనం నమ్మకంగా ఉండాలి. ఎప్పుడైతే మనకి దేవుడు ఇచ్చిన దాంట్లో మనం నమ్మకంగా ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. మరి వీళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుంది ఒకసారి చూద్దాం. ఈ తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టి ఇలా లోకంలో పాపం వాళ్ళు ఒంటరిగా బ్రతుకుతున్న వాళ్ళ గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల నుండి నన్ను వెలివేయనని అనుకునవద్దు. షండు నేను ఎండిన చెట్టని అనుకునవద్దు. అక్కడ వాక్యం ఉంది షండు అని. షండు అంటే ఎవరు? నపుంసకుడు. ఇది కొత్త పదం, కొంతమందికి అర్థం కాదు ఇదేంటి షండు అంటే ఎవరు. వినండి, బైబిల్లో హిజ్రాల్ని 2 పేర్లతో పిలుస్తారు. ఒకటేమో నపుంసకులు, రెండేమో షండులు. షండులు అన్న నపుంసకులు అన్న ఒకటి. అక్కడ సృష్టికర్త యెహోవా దేవుడు అంటున్నాడు, షండు ఎండిపోయిన చెట్టును అనుకోవద్దు. చెట్టు నీళ్లు గాలి లేకపోతే ఎండిపోతుంది. అలాగే మనిషి కూడా ఒకానొక సందర్భంలో ఎండిన స్థితిలోకి వెళ్ళిపోతాడు. ప్రేమించేవాడు లేనప్పుడు, ఆదరించేవాడు లేనప్పుడు, ఎక్కడ అర్థం చేసుకునేవాడు లేనప్పుడు మనిషి కూడా ఎండిన చెట్టు స్థితిలోకి వెళ్ళిపోతాడు. అక్కడ దేవుడు సృష్టికర్త అయిన యెహోవా దేవుడు ఏమంటాడు తెలుసా? షండులు, నపుంసకులు, హిజ్రాలు మీరు ఎండిపోయిన చెట్టును అనుకోవద్దు. అయ్యో నేను ఒక హిజ్రాగా పుట్టడం వల్ల, నేను ఒక నపుంసక వ్యక్తిగా పుట్టడం వల్ల నా కుటుంబానికి దూరం అయిపోయాను, అన్ని బంధాలకి దూరం అయిపోయాను, నాకు పెళ్లి లేదు, పిల్లలు లేరు. ఒక స్త్రీని ఒక పురుషుడు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళిద్దరి కలయికలో పిల్లలు పుడతారు. కానీ ఒక హిజ్రాగా, ఒక నపుంసక వ్యక్తిగా నా జీవితానికి పెళ్లి లేదు, పిల్లలు లేరు, బంధాలు లేవు, బాంధవ్యాలు లేవు. నాది ఒక ఎండిపోయిన చెట్టు లాంటి జీవితమే. చచ్చే వరకు నేను ఒంటరిగా బ్రతకాల్సిందే. ఇది ఒక ఎండిపోయిన చెట్టు లాంటి బ్రతుకు అని అనుకోవద్దు అని అంటున్నాడు. ఎవరంటారు ఈ మాట? సృష్టికర్త యెహోవా దేవుడు అంటూ ఏమంటున్నాడు చూడండి. నెక్స్ట్ ఏమంటున్నాడు? నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఎవరి గురించి అంట? షండులను గురించి. ఎటువంటి షండులు? ఎవరైతే మాలాంటి నపుంసకులు, హిజ్రాలు పాత జీవితాన్ని విడిచిపెట్టి యేసుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించి ఎవరైతే బాప్తిసం తీసుకొని దేవుడి కోసం నీతిగా బ్రతుకుతారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు. ఒకవేళ మాలాంటి వాళ్ళు ఎవరైనా దేవుడిని నమ్ముకొని మంచిగా జీవిస్తే చూడండి దేవుడు ఏమిస్తున్నాడు కింద వచనాల్లో? నా ఇంటను నా ప్రాకారములలో ఒక భాగమును వారికి ఇచ్చేదను. చప్పట్లు కొట్టండి. ఎక్కడ ఇస్తాడంటే ఒక భాగాన్ని? కోదాడులోనా? ఎక్కడ ఇస్తాడంట? మన గమ్యం ఏంటి? పరలోకంలో
మాలాంటి హిజ్రాలు యేసు ప్రభుని నమ్ముకొని నీతిగా బ్రతికితే ఒక భాగాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, మాకు పరలోక రాజ్యం లేదా? నేను చర్చిలోకి రాకూడదా? దేవుడు ఆయన రాజ్యంలో ఒక భాగాన్ని ఇస్తానన్నాడు. ఆలోచించండి. ఇంకో మాట, చివరి మాట, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. శ్రేష్టమైన పేరు వారికి పెడుతున్నాను. చెప్పడం కొడతారు, శ్రేష్టంగా కొడతారు. ఏ పేరంట? అది కూడా ఎవరికంటే? కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు. సిగ్గువిడిచి ఒక మాట చెప్తాను, వినండి. సిగ్గువిడిచి చెప్తున్నాను. ఈ సమాజం అలాంటి వాళ్ళు ఏమంటుందో తెలుసా? నువ్వు ఆడ కాదు, మగ కాదు, తేడా. అందరికీ తెలిసిన విషయం, కొత్తగా ఇందులో చెప్పాల్సిందే ఉంది. చిన్నప్పటి నుంచి కొన్ని లక్షల సార్లు విన్నాను ఆ మాట. నేను when I was in school days, నా స్కూల్ డేస్ నుంచి నేను వాటిని వింటూనే వచ్చాను. సమాజం ఎప్పుడు మాకు పెట్టిన పేరు ఒకటే, నువ్వు ఒక ఆడ కానీ మగ కానీ తేడా. ఇది మనుషులు మాకు పెట్టిన పేరు. కానీ మనిషిని చేసిన దేవుడు ఏమంటాడు తెలుసా? కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే ఏ పేరంట? శ్రేష్టమైన పేరు అంటాడు. దేవుడు అంటున్నాడు, హిజ్రాలు, నపుంసకులు, షండులు సమాజం మిమ్మల్ని ఆడ కాదు మగ కాదు తేడా అంది. కానీ మీరు కనుక నన్ను నమ్ముకొని నాకు నచ్చినట్టుగా జీవిస్తే వాళ్ళేమో తేడా అన్నారు, నేను మాత్రం మీకు ఏ పేరు పెడతాను? శ్రేష్టమైన పేరు పెడతాను అంటున్నాడు. చూడండి దేవుడి ప్రేమ. ఒకవేళ మాది పురుష జీవితం అంటే మమ్మల్ని కొడుకులతో పోల్చేవాడు, ఒకవేళ మాది స్త్రీ జీవితం అంటే కూతురుతో పోల్చేవాడు. కానీ అక్కడ క్లియర్ గా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు. అంటే మా జీవితానికి పెళ్లిళ్ళు పిల్లలు ఇవేవి ఉండవు కాబట్టి వీళ్ళు కనుక నన్ను నమ్ముకొని నీతిగా బ్రతికితే వీళ్ళకి ఒక కొడుకు కన్నా ఒక కూతురు కన్నా ఏ పేరు పెడతాడంట? శ్రేష్టమైన పేరు పెడతాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ అమ్మ, అక్క, చెల్లి, వినండి. సమాజము చేత వెలివేయబడిన ఒక హిజ్రా పట్ల దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉంటే, ఒక సంపూర్ణ స్త్రీగా పుట్టిన నీ పట్ల ఆయన ఎంత ప్రణాళిక ఉందో చప్పట్లు కొట్టగలిగిన దేవుడు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎక్కడో రోడ్లకి ట్రైన్లకి పరిమితమైపోయిన ఒక హిజ్రాల గురించే, నపుంసకుల గురించే దేవుడు ఎంత వ్యత్యాసంగా కేర్ చూపిస్తుంటే, ఆయన స్వరూపంలో సంపూర్ణ స్త్రీగా చేసుకున్న మరి నీ పట్ల దేవుడికి ఎన్ని ప్రణాళికలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించు. అక్కడ చివరిగా ఉంటుంది, కొట్టి వేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. చూడండి, శ్రేష్టమైన పేరు పెట్టడమే కాకుండా దాన్ని ఎవ్వరు కొట్టివేయకుండా ఎలా మారుస్తాడంట? నిత్యమైన పేరుగా మారుస్తాడు. ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. నేను అదే అంటున్నాను, దేవుడు గొప్పతనాన్ని మీరు గ్రహించండి. ఈ మధ్యాహ్న కాలంలో ఒకసారి నువ్వు ఆలోచించు. ఒక హిజ్రాల గురించి, నపుంసకుల గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇంత ప్రణాళిక కలిగి ఉంటే, ఒక స్త్రీగా ఆయన నీ పట్ల ఇంకెన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఆలోచించు. ప్రార్థన చేయి, దేవుడు ఖచ్చితంగా బయలుపరుస్తాడు. నిన్ను ఎందుకు ఒక స్త్రీగా పుట్టించాడని అడుగు. అయ్యా, నాకు ఒక స్త్రీ జీవితాన్ని ఇచ్చావు, ఏ ప్రణాళికతో నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు? నన్ను ఎక్కడ గెలిపించబోతున్నావు? నా కుటుంబంలో గెలిపించబోతున్నావా? నా కాలేజీలో గెలిపించబోతున్నావా? నా ఆఫీసులో గెలిపించబోతున్నావా? నా సంఘంలో నాకు ఘనమైన పాత్రగా ఇవ్వబోతున్నావా? ఏంటి నా పట్ల నీ ప్రణాళిక అని నువ్వు అడిగిన రోజున ఈ హిజ్రాకు ఒకప్పుడు క్లారిటీ లేదు. ఎవరికి పనికిరాలనుకున్నా, కుటుంబానికి పనికిరాలేదు, స్నేహితులు నేను ఒక చెక్కావి, ఒక తేడావి, నిన్నెవరు ఫ్రెండ్ అని చెప్పుకుంటామని చెప్పి ఏ ఫ్రెండ్ నాతో స్నేహం చేయలేదు. సమాజంకి వచ్చా, బంధువులు చేరదీయలేదు, సమాజంలో అసలు నాకు విలువే లేకుండా అయిపోయింది. ఎవరికి పనికిరాదు ఇది జీవితం అనుకున్నా. ఈ దేశంలో పుట్టిన నేను ఎవరికి పనికిరాలనుకున్నా, కానీ ఈ దేశంలో పుట్టిన నేను ఎవరికి పనికిరాకపోయినా దేవుడికి పనికొచ్చాను. అదే అంటున్నా నా ప్రియ సహోదరి సహోదరు, దేవుడు ప్రణాళికలు చాలా ఉన్నతంగా ఉంటాయి. ఇప్పుడు ఈ చదివిన ఈ వాక్య ప్రకారం ఆస్మా అయినా నేనైనా ఈ వాక్యానుసారంగానే తల్లి గర్భం నుండి మేము నపుంసకులుగా పుట్టడం జరిగింది. మేము తల్లి గర్భం నుండి పుట్టుకతోనే ఒక హిజ్రాగా పుట్టడం వల్ల ఒక ముస్లిం కుటుంబం నుంచి తను దూరం అయిపోయింది. ఒక చౌదరి కుటుంబంలో పుట్టిన నేను నా కుటుంబానికి దూరం అయిపోయాను. ఇక ఇల్లు విడిచిపెట్టేసి మా హిజ్రాలతో కలిసి మేము జీవించడం మొదలుపెట్టాం. అందరి హిజ్రాల్లాగే మేము కూడా భిక్షాటం చేసుకుంటూ బ్రతికాము. అందరిలాగే మా కడుపు నింపుకోవడానికి సినిమా పాటలకి డ్యాన్సులు వేసుకుంటూ బ్రతికాం. బికాస్ వేరే అవకాశం మా దగ్గర లేదు. బ్రతకాలు ఏదో రకంగా బ్రతికి చూపించాలి. మా కడుపు నింపుకోవడానికి వేరే దారి లేక ఆ విధంగా బ్రతుకుతున్నప్పుడు లోక రక్షకుడైన యేసయ్య మా జీవితానికి ప్రవేశించాడు. మా బ్రతుకులు మార్చింది మా కులం కాదు. అదే చెప్తున్నా, మా బ్రతుకులు మార్చింది మా కులం కాదు, మా కుటుంబం కాదు, ఈ సమాజం కాదు. మా బ్రతుకులు మార్చింది లోక రక్షకుడైన యేసయ్య. ఆయన వాక్యమే మా బ్రతుకులు మార్చాయి. ఒకప్పుడు మేము హిజ్రాలం కావచ్చు, కానీ ఈ రోజు మేము క్రీస్తు రక్తంలో కడగబడిన వజ్రాలు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఒకప్పుడు మేము హిజ్రాలం కావచ్చు, కానీ ఈ రోజు మేము క్రీస్తు రక్తంలో కడగబడిన వజ్రాలుగా దేవుడు చేశాడు. ఇది తల్లి గర్భం నుండి పుట్టిన నపుంసకులు అంటే ఎవరు, దానికి సంబంధించిన విషయాలు. రెండో రకం చూద్దామండి. మత్తయి సువార్త 19:12 రెండో రకం. మనుషుల వలన
నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. మరి వీళ్ళెవరు? యేసే అంటున్నాడు రెండో రకం అంట మనుషుల చేత నపుంసకులు అవుతారంట. తల్లి గర్భం నుండి నపుంసకులు అంటే పోనీలే, మనం ఎలా అయితే అమ్మ కడుపులో నుంచి ఒక అమ్మాయిగా పుట్టామో వీళ్ళు కూడా పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టారు. వీళ్ళకి దేవుడు వీళ్ళు దేవుడిని నమ్ముకుంటే ఆయన రాజ్యంలో ఒక భాగం ఇస్తానన్నాడు. ఏ పేరు పెడతానన్నాడు? కొడుకుల కంటే కూతుళ్ళ కంటే శ్రేష్టమైన పేరు పెడతానన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది అంజలి. ఇదేంటి మనుషుల చేత నపుంసకుల? వీళ్ళెవరు చూద్దాం. వీళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుందో. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం. వేగంగా సమయం అయిపోతుంది. ఎస్తేరు గ్రంథం 1:11. రాసేన అహర్వేషు మహేశ్వరష్ రాజైన అహశ్వేరోషు రాజైన అహశ్వేరోషు ఎదుట ఉపచారం చేయుము మెహముమ మిస్కా హర్బోనా మిక్కా అగస్సా జెతెరు కర్కస్ అని 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. ఇక్కడ మనం ఒక రాజుగారి పేరు చూస్తున్నాము. ఆయన పేరు అహశ్వేరోషు. అహశ్వేరోషు అనే రాజుగారి దగ్గర 7 ఉపచారం చేస్తున్నారు. ఉపచారం అంటే ఉద్యోగం. ఎవరా 7? చెప్పండి గట్టిగా. నపుంసకులు. ఈ వచనంలో మనం ఏం నేర్చుకోవాలో తెలుసా? అప్పటి రాజుల కాలంలో రాజుల దగ్గర నమ్మకంగా ఉద్యోగం చేసేది ఎవరు? నపుంసకులే. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదవండి, పక్క పేజీ. అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషాను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించును గాక. చాలండి. ఇక్కడ మనము ఒక నపుంసకుడి పేరు చూస్తున్నాము. చెప్తారా? హేగే. హేగే అనే నపుంసకుడు అంట అంతఃపురములో ఉన్న కన్యకలకి కాపలా కాస్తున్నాడంట. కన్యకలంటే అమ్మాయి స్త్రీలు, స్త్రీలే. పెళ్లి కాని వాళ్ళు, పెళ్లి కాని అందమైన ఆడపిల్లలు ఏమంటారు? కన్యకలు అంటారు. అంతఃపురములో అందమైన ఆడపిల్లలకి కాపలా కాసే బాధ్యత రాజు ఎవరికి అప్పచెప్పారు? నపుంసకులకి అప్పచెప్పారు. ఎందుకు? ఈ అందమైన ఆడపిల్ల దగ్గర పురుషులు కాపలాకి ఉంటే అక్కడ పాపం జరుగుతుంది. స్త్రీ కాపలాకి ఉంటే ఆ స్త్రీ లేనిపోయినవన్నీ చెప్పి ఆ ఆడపిల్లలు అంతఃపురం నుంచి పారిపోయేలా చేసేసేవాళ్ళు అప్పటి కాలంలో. అందుకనే రాజు ఏం చేసేవాడంటే అంతఃపురములో అందమైన ఆడపిల్లల కాపలా కాయడానికి కాపలాదారులకు ఎవరిని పెట్టేవారు? నపుంసకులే పెట్టేవారు. ఈ నపుంసకులు ఆ ఆడవాళ్ళకి స్నానాలు చేపించి బట్టలు ఉతికి వాళ్ళ మంచి చెడు అంతా చూస్తూ ఉంటారు. ఒకానొక సందర్భంలో రాజు అంతఃపురంలో ఉన్న కన్యకని నా దగ్గరికి పంపించండి అన్నప్పుడు ఈ నపుంసకులు ఆ కన్యకని చక్కగా అలంకరించి ఆ అమ్మాయితో చెప్తారు, ఏ అమ్మాయి, ఈ రోజు నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్తున్నావు కాబట్టి రాజుగారి దగ్గర నువ్వు ఎలా ప్రవర్తించాలో నేను చెప్తాను. నేను రాజుగారి దగ్గర నువ్వు వెళ్ళినప్పుడు చాలా వినయంగా ఉండాలి. నీ నెత్తి మీద ముసుగు ఎంతసేపు ఇలా వేసుకునే ఉండాలి. ఎప్పుడైతే రాజుగారు వచ్చి నీ నెత్తి మీద ముసుగు పైకి లేపుతారో అప్పుడే నువ్వు తలెత్తి రాజుగారి కళ్ళలోకి చూడాలి. అంతేగాని నీ ఇష్టానుసారంగా నువ్వు ముసుగు తీసుకోవడం, రాజుగారి దగ్గర ఎలా పడితే అలా ప్రవర్తించావా, అది నీ ప్రాణానికి హాని కలిగిస్తుంది అని చెప్పి ఈ అంతఃపురములో ఉన్న ఈ కన్యక రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో అవన్నీ కూడా ఎవరు నేర్పించేవాళ్ళు? చెప్పండి. కాపలాకి ఉన్న నపుంసకులుగా నేర్పించేవాళ్ళు. ఇది అప్పటి రాజుల కాలంలో అంతఃపురము దగ్గర ఆడపిల్లల కాపలా కాసే నపుంసకుల యొక్క పాత్ర. ఇప్పుడు పాయింట్కి వస్తా. మనుషుల వల్ల చేయబడిన నపుంసకులు ఎవరు? మీరు చెప్పండి. రాజుల కాలంలో ఒక దేశం ఇంకొక దేశం మీదకి ఏం చేయడానికి వెళ్ళేది? యుద్ధం. ఒకరోజు ఈ దేశం మీదకి యుద్ధానికి వచ్చింది. ఈ దేశంలో ఉన్న ఆడవాళ్ళందరినీ కూడా పాడు చేసి చంపేశారు. ఈ దేశంలో ఉన్న పురుషులందరినీ కూడా ఈ దేశానికి బానిసలుగా తెచ్చుకున్నారు. ఒకరోజు ఈ దేశంలోని రాజుకి హఠాత్తుగా ఒక ఆలోచన వస్తుంది. అరే, మనం పక్క దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి అక్కడ ఉన్న ఆడవాళ్ళందరినీ కూడా పాడు చేసి చంపేశాం. అక్కడ ఉన్న పురుషులందరినీ కూడా మన దేశానికి బానిసలుగా తెచ్చుకున్నాం. ఇప్పుడు బానిసలుగా వచ్చిన ఈ పురుషులకి ఆడతోడు లేదు. కాబట్టి వీళ్ళకి ఆడతోడు లేదు కనుక ఈ బానిసలుగా వచ్చిన పురుషులు నా రాజ్యంలో ఉన్న ఏదైనా స్త్రీతో తప్పుగా ప్రవర్తిస్తే పరాయి దేశం వాడికి పుట్టిన పిల్లని మన దేశంలో భరించాలి. అలా జరగడానికి వీల్లేదు. నా దేశంలో ఉన్న స్త్రీ పరాయి దేశ పురుషుడితో ఏ తప్పు చేయకూడదు. నా దేశంలో ఉన్న స్త్రీలందరూ కూడా చాలా సురక్షితంగా ఉండాలి. ఏ పరాయి దేశ మగవాడి చూపు నా దేశం మీద స్త్రీలో పడ్డానికి వీలు. ఏం చేద్దాం? చంపేద్దామా అంటే ఇంత కష్టపడి యుద్ధం చేసి తెచ్చిన బానిసలందరూ చచ్చిపోతారు.
వీళ్ళు చావకూడదు, వీళ్ళు బతికే ఉండాలి, కానీ నా రాజ్యంలో ఈ అమ్మాయిని వీళ్ళు ముట్టుకోకూడదు. ఏం చేయాలని ఆలోచించి అప్పుడు రాజు కొంతమంది మనుషులు పిలిపిస్తాడు. ఆ మనుషులు పిలిపించి చెప్తాడు, అరే మన పక్క దేశం నుంచి కొంతమంది పురుషులు బానిసలుగా తెచ్చుకున్నాం కదా, ఆ బానిసగా వచ్చిన పురుషులు మన ఆడవాళ్ళతో పాపం చేయకుండా ఉండాలి అంటే మీరు వెళ్ళి వాళ్ళని నపుంసకులుగా మార్చేయండి అని చెప్పి ఆజ్ఞ రాజు కొంతమంది మనుషులకు ఇస్తాడు. ఆ మనుషుల ఆజ్ఞ తీసుకొని, జాగ్రత్తగా వినాలి ఇక్కడే, ఆ మనుషుల ఆజ్ఞ తీసుకొని ఈ బానిసలుగా వచ్చిన ఈ పురుషుల దేహాలలో ఉన్న పురుష అవయవాలు, ఇన్నర్ పార్ట్స్ అంటారు, మర్మాంగాలు అంటారు, ఆ పురుష అవయవాన్ని తొలగించేసి వాళ్ళని నపుంసకులుగా మార్చేస్తారు. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, అంజలి బ్రతుకున్న మనిషికి ఆ విధంగా చేస్తే ప్రాణానికి ప్రమాదం కదా, మనుషులు చచ్చిపోతారు కదా అంటే, మీకు తెలుసా అప్పటి రాజుల కాలంలో బానిసగా వచ్చిన పురుషుల్ని నపుంసకులుగా మార్చడానికి కొన్ని నియమాలు పద్ధతులు ఉండేవి. ఆ నియమాలు పద్ధతులు అనుసరిస్తూ ప్రాణం పోకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళని నపుంసకులుగా చేసేవారు. ఇప్పుడు మీరు చెప్పండి, వీడు తల్లి గర్భంలో పుట్టిన నపుంసకులుగా ఎలా అయ్యారు? మనుషుల చేత చేయబడ్డారు. కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? రీజన్ ఏంటి? చేయబడ్డారు కరెక్టే. రీజన్, తన రాజ్యంలో ఉన్న స్త్రీ పరాయి దేశ పురుషుడితో తప్పనేది చేయకూడదని చెప్పి, తన రాజ్యంలో ఉన్న స్త్రీలందరూ కూడా చాలా సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో రాజుకు వచ్చిన ఆలోచన ద్వారా ఆ విధంగా మనుషుల వాళ్ళు నపుంసకులుగా చేయబడ్డారు. మీరు అనుకోవచ్చు, అంజలి మనుషుల వల్ల చేయబడిన నపుంసకులు అంటే వీళ్ళేనా? మరి బైబిల్లో మనుషుల వల్ల చేయబడిన నపుంసకులు ఉన్నారా? ఉన్నారా లేదా? నేను ఇప్పుడు కొన్ని పేర్లు చెప్తాను, విన్నవాళ్ళు చేయి చూపించండి. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో. ఈ 4 పేర్లు విన్నవాళ్ళు చేయి చూపించండి. చాలాసార్లు వాక్యంలో వినుంటారు. అయితే దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళ 4 కూడా నపుంసకులు అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? 1, 2, 3, 4. మిగతా వాళ్ళు షాక్ అయిపోతున్నారు, ఏంటి దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళ 4 కూడా నపుంసకులు? మేము ఎప్పుడు చూడలేదు అంజలి, ఆధారం ఏంటి? వాళ్ళు ఎలా నపుంసకులు అవుతారు? చూద్దాం. యెషయా గ్రంథము 39వ అధ్యాయము 7వ వచనం. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతతిను బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకుని పోవుదురు. చాలండి. ఇక్కడ మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతులనుంది. పుత్రులు అంటే ఎవరు? కుమారులు. పుత్రికలు అంటే కుమారులు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను దేశ రాజు నగరునందు ఏం చేయడం తీసుకెళ్తారంట? నపుంసకులుగా చేయడానికి తీసుకెళ్తారని అక్కడ వచనంలో మనం చదువుకున్నాం. సమయం లేదు, ఇంటికి వెళ్ళాక మీరు ఆ 39వ అధ్యాయం చదవండి. అక్కడ ఏం జరిగిందో మీకు చెప్పేస్తాను. 39వ అధ్యాయంలో హిజ్కియా అనే రాజు ఉంటాడు. ఆ హిజ్కియా అనే రాజు దేవుడికి నచ్చని పని చేస్తాడు. వెంటనే దేవుడు కోపం వస్తుంది. కోపం వచ్చి యెషయా ప్రవక్తని పిలుస్తాడు. దేవుడు పిలిచి, యెషయా, ఈ హిజ్కియా రాజు చేసిన పని నాకు నచ్చలేదు, కాబట్టి నువ్వు వెళ్ళి ఆ రాజుతో చెప్పు, హిజ్కియా వంశంలో పుట్టిన పుత్రులందరూ కూడా, అంటే హిజ్కియా వంశంలో పుట్టిన కొడుకులు, మనవళ్ళు, ముని మనవళ్ళు ఏ దేశానికి బానిసలుగా వెళ్తారు? బబులోను దేశానికి బానిసలుగా వెళ్తారు. వెళ్ళి అక్కడ ఏం చేయబడతారు? నపుంసకులుగా చేయబడతారని చెప్పి ఒక రకమైన శాపాన్ని దేవుడు అక్కడ హిజ్కియా వంశానికి ఇవ్వడం జరుగుతుంది. అయితే బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళిన వాళ్ళు నపుంసకులుగా చేయబడ్డారు అని మీకు ఇంకా బలమైన నమ్మకం రావడం కోసం ఇదే వచనం బైబిల్లో ఇంకొక చోట కూడా ఉంది, చూద్దాము. 2వ రాజులు 20వ అధ్యాయము 18వ వచనం. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతను బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకుని పోవుదురు. చూసారా? యెషయా గ్రంథంలో చదివిన వచనంలోనూ 2వ రాజుల గ్రంథంలో చదివిన వచనంలో ఒకలాగే ఉన్నాయా లేదా? దీన్ని బట్టి చాలా మంది బైబిల్ పండితులు నిర్ధారించింది ఏంటంటే బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళిన వాళ్ళు నపుంసకులుగా చేయబడ్డారు అని చెప్పి. అలా బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళిన వాళ్ళలో ఉన్నవాళ్ళే దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో. మీరు ఇంకా ఆశ్చర్యపోయే ఒక విషయం చెప్పమంటారా? ఎన్ని సంవత్సరాలుగా మీరు చెప్పుకుంటున్న షద్రక్, మేషక్, అబేద్నెగోలు అసలు పేర్లు అవి కాదు. వాళ్ళు నపుంసకులుగా చేయబడిన తర్వాత వాళ్ళకి పెట్టబడిన 2వ రకమైన పేర్లే ఈ షద్రక్, మేషక్, అబేద్నెగోలు. అవునా అంజలి? వాళ్ళ అసలు పేర్లు అవి కదా. మరి వాళ్ళ అసలు పేర్లు ఏంటి? అసలు వాళ్ళు ఎలా నపుంసకులుగా చేయబడ్డారో చెప్తావా? చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 6, 7 వచనాలు. యూదుల నుండి దానియేలు, హనన్యా,
మిషాయేలు అజరియా అను వారు వీరిలో నుండిరి. యూదుల నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అను వారు వీరిలో నుండిని. నపుంసకుల అధిపతి చదివారా? నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్తెషాజరు అనియు, హనన్యకు షద్రక్ అనియు, మిషాయేలునకు మెషాక్ అనియు, అజరియకు అబేద్నెగో అనియు పేరు పెట్టెను. ఇప్పుడు మీరు చెప్పండి, షద్రక్, మేషక్, అబేద్నెగోల అసలు పేరు ఏంటి? మీరు ఎగ్జామ్ చూసే రాయించమ్మా. క్వశ్చన్ పేపర్, ఆన్సర్ పేపర్ మీ చేతుల్లోనే ఉన్నాయి. చెప్పండి. బెల్తెషాజరు, నాతో పాటు చెప్పండి. హనన్య, హనన్య, మిషాయేలు, అజర్యా. వన్స్ అగైన్, హనన్య, మిషాయేలు, అజర్యా. ఇది ఇన్ని సంవత్సరాలు మనం చెప్పుకుంటున్న షద్రక్, మేషక్, అబేద్నెగోల అసలు పేరు. అక్కడ దానియేలు కూడా ఒక పేరు పెట్టారు. ఏంటా పేరు? బెల్తెషాజర్. బట్ బైబిల్లో మనం ఎక్కడ కూడా దానియేలుని బెల్తెషాజర్ అని పిలవం. కానీ హనన్యాని, మిషాయేలుని, అజర్యాని మాత్రం షద్రక్, మేషక్, అబేద్నెగోలను మనము పిలుస్తూ. ఇప్పుడు మీరు చెప్పండి, వీళ్ళు తల్లి గర్భం నుండి పుట్టిన నపుంసకుల ఎలా అయ్యారు? మీకు తెలుసా? దానియేలు అంట బబులోను దేశానికి బానిసగా వెళ్ళినప్పుడు మంచి అందగాడంట, చాలా హ్యాండ్సమ్ అంట. రాజు అనుకుంటాడంట, అరే మన బబులోను దేశానికి బానిసగా వచ్చిన ఈ దానియేలు ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు, ఇంత అందంగా ఉన్నాడు, వీడి అందాన్ని చూసి మన రాజ్యంలో ఉన్న ఏదైనా స్త్రీ వీడితో తప్పుగా ప్రవర్తిస్తే ఒక బానిసకు పుట్టిన పిల్లల్ని మనం మన దేశంలో బాధించాలి. అలా జరగడానికి వీల్లేదని చెప్పి రాజు కొంతమంది మనుషుల్ని పిలిపించి దానియేలు దేహంలో ఉన్న పురుషావయవాన్ని తొలగించి దానియేలు నపుంసకుడిగా మార్చడం జరుగుతుంది. కానీ నా ప్రియ సహోదరి, సహోదరుడా, దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు మనుషుల వల్ల చేయబడిన నపుంసకులని చెప్పి మనం వాళ్ళని తక్కువగా చూడడానికి లేదు. దానియేలు ప్రార్థన చేస్తే దేవుడు సింహాల వాళ్ళను మూసేశాడు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో కూడా దేవుడు ఏం చేశారు? వాళ్ళు ఆరాధించారు. వాళ్ళు మనుషుల వల్ల చేయబడిన నపుంసకులను మనం వాళ్ళని తక్కువగా చూడకూడదు. వాళ్ళు మనుషుల వల్ల చేయబడిన నపుంసకులు అయినప్పటికీ దేవుడి దృష్టిలో గొప్ప భక్తులుగా ఉన్నారు. చప్పట్లు గట్టిగా. ఇది మనుషుల వల్ల చేయబడిన నపుంసకులు అంటే ఎవరు? దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు. మూడో రకం చూసి నేను ముగిస్తానండి వాక్యాన్ని. మత్తయి సువార్త 19:12లో మూడో రకం నపుంసకులు ఎవరంట? యేసే చెప్పాడు చూడండి. దేవుని కొరకు చేయబడిన వాళ్ళు. పరలోక రాజ్యం నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులను గలరు. చాలండి, ఇది ఫైనల్. ఇది ఒక్కటి చెప్పేసి నేను ముగిస్తాను. మరి ఎవరు వీళ్ళు? యేసయ్య అంటున్నాడు, దేవుడి రాజ్యం కోసం అంట వాళ్ళని వాళ్ళే నపుంసకులుగా చేసేసుకుంటారంట. తల్లి గర్భం నుండి పుట్టిన వాళ్ళు ఎవరో మనకు అర్థమైంది. మనుషుల వల్ల చేయబడిన నపుంసకులు ఎవరో కూడా మనం ఆధారాలతో సహా చూసేసాం. కానీ యేసయ్య అంటున్నాడు చివరి రకం అంట, మూడో రకం అంట, దేవుడి రాజ్యం కోసం వాళ్ళని వాళ్ళే నపుంసకులుగా చేసుకుంటారు. మరి వీళ్ళెవరు అంటే ఈ మూడో రకాన్ని మనం ఆత్మీయంగా తీసుకుంటే, ఎలా తీసుకుంటే? ఆత్మీయంగా తీసుకుంటే ఈ మూడో రకం నపుంసకులకి పురుషులుగా, స్త్రీలుగా వీరు మాత్రమే వర్తిస్తారు. వీళ్ళు కొంతమందికి సందేహం వచ్చేసింది. అంజలి, బైబిల్లో యేసే 3 రకాల నపుంసకులు ఉంటారని చెప్పాము, చూసాము, అర్థమైంది. మొదటి రకం క్లియర్గా అర్థమైంది. రెండో రకం ఆధారంతో స్పష్టంగా అర్థమైంది. మూడో రకం నపుంసకులు ఎవరో చెప్పమ్మా అంటే పురుషులు, స్త్రీలను మమ్మల్ని చూపిస్తారంటే అంజలి, నీకంటే మేము నపుంసకులా కనబడుతున్నామా అని గొడవకు వస్తారేంటి? పోతాడు వాడు. మీకు అసలే రోషం ఎక్కువ, మీరు మాట పడరంట కదా. హల్లెలూయా. కానీ దీన్ని ఎలా తీసుకోమన్నాను? ఎలా తీసుకోవాలి? యు హావ్ టు టేక్ దిస్ స్పిరిచువల్లీ. ఆత్మీయంగా తీసుకుంటే ఈ మూడో రకం నపుంసకులుగా పురుషులుగా, స్త్రీలుగా మీరే వర్తిస్తారు. అది ఎలాగో చెప్తాను, వినండి. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. ఇది మీకు సంబంధించిన పాయింట్. ఇప్పటివరకు విన్నది ఒక ఎత్తు, ఇప్పుడు వినబోయేది ఇంకొక ఎత్తు. ఇది మీకు సంబంధించిన పాయింట్ కదా, చాలా జాగ్రత్తగా వినండి. ఈ మూడో రకం నపుంసకులకి పురుషులుగా, స్త్రీలుగా మీరు ఎలా వర్తిస్తారంటే, మనం లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మనకి కొన్ని లోకాశలు ఉంటాయి. అలాగే మనం ఉప్పు కాలం తింటూ దేహంతో జీవిస్తున్నాం కాబట్టి మన దేహానికి కొన్ని శరీర కోరికలు కూడా ఉంటాయి. అయితే ఏ స్త్రీ అయితే, ఏ పురుషుడైతే లోక ఆశని పక్కన పెట్టి శరీర కోరికలు చంపుకొని వివాహము చేసుకోకుండా బ్రతికినంత కాలం ఆత్మీయ జీవితంలో నపుంసకులుగా మారి పెళ్లి చేసుకోకుండా నేను నా దేహంతో దేవుడి కోసం నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా బ్రతుకుతాను, పెళ్లి చేసుకోకుండా నా తుది శ్వాస వరకు నేను దేవుడి కోసమే జీవిస్తాను అని చెప్పి ఏ స్త్రీ అయితే, ఏ పురుషుడైతే నిర్ణయం తీసుకుంటారో వాళ్ళే పరలోక రాజ్యం నిమిత్తం తమను తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు.
వివాహం చేసుకోకుండా బ్రతికినంత కాలం ఆత్మీయ జీవితంలో నపుంసకులుగా మారిపోయి ఎవరైతే దేవుడి కోసం ఒక కమిట్మెంట్ తీసుకొని చచ్చే వరకు తుది శ్వాస వరకు కూడా దేవుడి కొరకు పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటారో వాళ్ళే పరలోక రాజ్య నిమిత్తం తమను తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు. అటువంటి యవనస్తులను దేవుడు మన సంఘంలో లేపును గాక, మన ప్రాంతంలో లేపును గాక. అటువంటి యవనస్తులు దేవుడు మన కడుపున పుట్టును గాక. అలాంటి వాడు మన సంఘంలో ఒక్కడు ఉన్నా చాలు, మన సంఘాన్ని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. మీ సహోదరి సహోదరు దేవుడి సేవకులకు సమర్పించుకుని యవనస్తులు లేవాలని చెప్పి మీరు అందరూ ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా ఈరోజు అలాంటి సేవకులు, అలాంటి యవనస్తులు కావాలి దేవుడి రాజ్య వ్యాప్తి కోసం. వివాహం చేసుకోకుండా బ్రతికినంత కాలం ఆత్మీయ జీవితంలో నపుంసకులుగా మారి సేవ చేసేవారి పరలోక రాజ్య నిమిత్తం తమను తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు. ఈ రోజుల్లో అనేక ప్రాంతాలు నేను వెళ్తూ ఉన్నప్పుడు, కొన్ని సంఘాలు చూసినప్పుడు, కొన్ని కుటుంబాలు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. 4 గోడల మధ్యలో జరుగుతుంది కదా, ఎవరు చూస్తారని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. భయంకరమైన పాపం. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు భయంకరమైన పాపంలో మునిగిపోయి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. యేసు నామములో అక్రమ సంబంధాలు తెగిపోను గాక. నీ భర్త ఏ స్త్రీతో అయితే అక్రమ సంబంధం పెట్టుకున్నాడో యేసు నామములో అది తెగిపోను గాక. ఆ పాపపు స్త్రీ నుంచి దేవుడు నీ భర్తని దూరం చేయును గాక. దేవుడు ఖచ్చితంగా కుటుంబాన్ని కట్టగలదని సంబంధం. మీరు పరిశుద్ధంగా జీవించాలి నా ప్రియ సహోదరి. దేవుడి నుంచి నీ అందాన్ని కోరుకోవట్లేదు, నువ్వు అనుకుంటున్నావే ఐఎమ్ సో బ్యూటిఫుల్,